హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తూ అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గానే శాంసంగ్ ఒక లో బడ్జెట్ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మొబైల్ ఫోన్ పేరు వచ్చేసి మనకు శాంసంగ్ M01s అనమాట. అయితే దీని ప్రైస్కు స్పెసిఫికేషన్స్ ఎటువంటి సంబంధం లేకుండానే లాంచ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఎందుకు శాంసంగ్ వాళ్ళు ఇలా లాంచ్ చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇక ఇవాళ వీడియోలో మనం వచ్చేసి శాంసంగ్ M01s యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని ఒక స్పెసిఫికేషన్స్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, అలాగే మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ముందుగా ఈ శాంసంగ్ M01s యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది ఫ్రంట్ గ్లాస్ బిల్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకునే కూడా ఇది మనకు ప్లాస్టిక్ బిల్తో వస్తుంది ఫ్రెండ్స్. దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకు 168 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మైక్రో USB పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది, సింగిల్ స్పీకర్తో వస్తుంది. అలాగే డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. మనకు మైక్రో SD కార్డ్కు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అప్ టు 512 GB వరకు దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 6.2 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు TFT LCD డిస్ప్లే, ఇది మనకు HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 720x1560 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 81.2% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీనిలో మనం పీపై డెన్సిటీ చూసుకుంటే 270 పీపై డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది మనకు ఇన్ఫినిటీ V నాన్స్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో సింగిల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f1.7 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.4 అనేది. ఇలా మనకు టోటలీ డ్యూయల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనము HDR పానోరామాకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు పోర్ట్రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మీరు 4x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనము ఫ్రంట్ టు బ్యాక్ 1080p 30 fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు MediaTek వాళ్ళది Helio P22 ప్రొసెసర్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్. ఇది మనకు 2 GHz క్లాక్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంటుంది. దీంట్లో జీపీ చూసుకుంటే మనకు PowerVR 8320 జీపీని అయితే యూస్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 3GB ర్యామ్ 32GB మోడల్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఏది వాడారో అని అయితే మనకి ఇక్కడ పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు టోటలీ 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకు నార్మల్ 5 hours ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక మనం దీంట్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో యాక్సిలమీటరీ, ప్రాక్సిమేటరీ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది Android Pie, అలాగే వాళ్ళకు ఓన్ UI 1UI అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.0తో వస్తుంది. దీంట్లో FM రేడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. NFC అనేది మిస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటలీ 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు గ్రే, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీని యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 3GB ర్యామ్ 32GB మోడల్ వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి మనకు 9990 ప్రైస్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. మొబైల్ ఫోన్ ప్రైజెస్ అయితే మనకు కొంచెం ఎక్కువగానే పెట్టారని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగానే ప్రైజెస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇది ప్రైస్కు స్పెసిఫికేషన్స్ ఎటువంటి సంబంధం లేకుండా తీసుకొచ్చారు. మళ్ళీ శాంసంగ్ M series వచ్చేసి ఆన్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తుంటారు. కాబట్టి ఆన్లైన్లో కూడా ఇంత ప్రైస్ పెడితే ఎవరు కొంటారో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. దీనికంటే బెటర్గా మీకు రియల్మీ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ C11 అనుకుంటే అది రీసెంట్గా లాంచ్ అయింది. అలాగే రియల్మీ నార్జో మొబైల్ కూడా మీకు రీసెంట్గానే లాంచ్ అయింది. ఆ 2 మొబైల్స్ బెటర్ అని నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మొబైల్తో పోల్చుకుంటే. లేదు మాకు చైనీస్ మొబైల్స్ వచ్చు, అదర్ కంట్రీస్ మొబైల్స్ కానీ లేదంటే మన ఇండియన్ మొబైల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ ఫోన్కి అంత ప్రైస్ అయితే వేస్ట్ ఫ్రెండ్స్. ఇక అది మీ ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి శాంసంగ్ M01s యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో కావాలి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.